రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుడు ఎవరైతే జైలుకి వెళ్ళి తిరిగి వస్తారో వారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి సెంటిమెంటు ఇప్పుడు పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ కూడా నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అంటూ వాపోతున్నాడు అంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా జైలుకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. రాజకీయ నాయకుడు ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి తిరిగి వస్తే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అనేటువంటి ఒక సెంటిమెంట్ అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అందుకే అది జీర్ణించుకున్నటువంటి కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా ఆయన ఫోర్స్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన ఊబలాట పడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. నన్ను జైల్లో వేయండి, జైల్లో వేయండి అని చెప్పేసి ఊబలాట పడుతున్నారు. తొందరపడకు సుందరవదన, త్వరలోనే నీకుంది, ఎప్పుడు వేయాలో మాకు తెలుసు అని చెప్పి ఢిల్లీ వేదికగా చేసుకొని ఆయన సెటరిక్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు అనగానే బాగా సెటైరు, ప్లస్ కేటీఆర్ అంటేనే ఇంకా సెటరిక్గా వెళ్తూ ఉంటారు. కేటీఆర్ మీద ఉపయోగించేటువంటి పదజాలం రేవంత్ రెడ్డి గారిది వింటే కనుక అది చాలా అంటే రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు ఉండదు, అది వాళ్ళ శత్రువులు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో అలానే ఆయన సెంటిమెంట్ని రంగరిస్తున్నాడు కేటీఆర్. బట్ అది వర్కౌట్ కాదు. కేటీఆర్ అనుకుంటున్నాడు నన్ను జైలుకి పంపిస్తేసి నేను ముఖ్యమంత్రిగా అవుదాము అనుకుంటున్నాడు, సెంటిమెంట్ ఏదో నమ్ముకుంటున్నాడు ఆయన. ఒకవేళ ఆ సెంటిమెంటే కనుక వర్కౌట్ అయితే ముందు జైలుకి వెళ్ళింది ఎవరు? కవిత కదా. సో కవిత సీఎం కావాలి, నువ్వు కావు కదా. అక్కడ కూడా లాజిక్ ఉపయోగించాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ జైలుకి వెళ్ళింది ఎవరు? కవిత. కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబంలో కవిత వెళ్ళారు. సో మీ కుటుంబంలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ జైలుకి వెళ్ళే ముఖ్యమంత్రి అయ్యే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ముందు కవిత ఉండాలి కదా. కాబట్టి నువ్వు ఆలోచన మానుకో. ఇప్పుడు అయితే గీతే కవిత అవుతుంది ఏది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే. బట్ నువ్వు కావు, రెండోసారి కదా నువ్వు, అంటే సెకండ్, ఫస్ట్ అన్నట్టుగా ఫస్ట్ వెళ్ళింది జైలుకి కవిత కదా. నువ్వు కాదు ఇప్పుడు నేను జైల్లోకి పంపించినా రెండో వాడికి అవుతావు, కాబట్టి మొదటి ప్రిఫరెన్స్ కవితకు వస్తుంది. కాబట్టి నువ్వేమో అట్లాంటి సెంటిమెంట్ పెట్టుకోమాక అని చెప్పి కళ్ళగనమాక అని చెప్పి ఒక సెటరిక్గా ఆయన మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అని అంటే ఢిల్లీ వెళ్ళారు ఆయన. ఢిల్లీ ఎవరి కోసం వెళ్ళారు? ఓం ప్రకాష్ బిర్లా వాళ్ళ కుమార్తె ఏదో వివాహం ఉంటే వివాహంలో పాల్గొనడానికి వెళ్ళారు. జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫెడరల్ సిస్టంలో కేంద్ర మంత్రులను కలుస్తుంటారు, అవసరమైతే ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తుంటారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు లేదంటే ఇతరత్ర పెండింగ్లో ఉన్న బకాయిలు ఉంటే వాటిని రాబట్టుకోవటం, ఇలా రకరకాలు ఉంటాయి పరిపాలన సంబంధించినటువంటి అంశాలు. ఈ అంశాల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ కేటీఆర్ గారు ప్రతిసారి లెక్కేస్తున్నారు. 26వ సారి, 27వ సారి, 28వ సారి అని చెప్పి గాలి లెక్కలన్నీ వేస్తున్నారు. కేటీఆర్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు, ఎన్ని సంచులు డబ్బులు తీసుకెళ్లారు అనేది గాలి మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అనేది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా చేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు కేటీఆర్ గారి విషయంలో. కారణం ఏంటంటే ఈ మధ్య కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలను కనుక చూస్తుంటే అసలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారా, మామూలుగా మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు చాలామందికి. ఈవెన్ తెలంగాణలో ఉండేటువంటి నా సహచర జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు, అలాగే నాకు ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు కేటీఆర్ గారు ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు గందరగోళంగా మాట్లాడుతున్నారు అని. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు ఇవాళ. ఇప్పుడు వాళ్ళకి ఆ పార్టీకి 2023 ఎన్నికల అధికారం పోయింది, 2024 లోక్సభ ఎన్నికల డిపాజిట్లు పోయినాయి, ఇప్పుడు మైండే పోయింది వాళ్ళకి, మైండ్ లేని మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అని చెప్పేసి ఇంకో సెటైర్ వేసాడు ఆయన. దానికి కారణం ఏంటంటే కేటీఆర్ గారు ఏదో మోకాల కన్నా బోడిగుండికి ముడేసి మాట్లాడేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. కేటీఆర్ గారు చెప్పేది ఏంటి? లగచర్లకు సంబంధించిన ఇష్యూ చెప్తారు. అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడం లేదు, మేము ఫార్మా కంపెనీ కాదు SEZ అక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నాం అని చెప్పి, ఇండస్ట్రీ హబ్గా తయారు చేయాలని మేము అనుకుంటున్నాము, అది ఫార్మా కోసం పెడుతున్నాం అని చెప్పి ఒక గాలి కబుర్లు చెబుతున్నాడు అసలు సమాచారం లేకుండా అనేది ఒకటి. అక్కడ అసలు లగచర్లలో జరిగింది ఏంది?
అసలు వీళ్ళు గిరిజనులకు సంబంధించి అందరిని పోగేసుకొని గిరిజనులు రెచ్చగొడుతున్నారు, గిరిజనులు మోసపోవద్దు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆడ మొత్తం అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో మొత్తం ఒక 48 మంది 49 మంది ఉంటే ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు 11 మంది గిరిజనులు ఉన్నారు. ఆ 11 మంది గిరిజనులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. కావాలని గిరిజనుల మీద కేసులు పెట్టినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు, తలకాయని చేస్తున్నారు, తలకాయ లేకుండా చేస్తున్నారా. ఇంకోటి అసలు బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఇండస్ట్రీస్ వద్దా కావాలా? ఇండస్ట్రీస్ కావాలంటే ల్యాండ్ బ్యాంక్ అయితే కావాలి కదా, ల్యాండ్ అయితే ఇవ్వాలి కదా. ల్యాండ్ అక్వైరీ చేసి ఇచ్చేటప్పుడేమో మీరు అభ్యంతరం పెడుతున్నారు, ఇండస్ట్రీస్ కావాలంటున్నారు. సో మీ పాలసీ ఏంది? అసలు బీఆర్ఎస్ పాలసీ ఏంది చెప్పాలి, వాళ్ళ స్పష్టత అనేది చెప్పాలి. ఇప్పుడు హైడ్రా లేదా మూసీ ప్రక్షాళన అన్నాడు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి నీకు మూసీ ప్రక్షాళన చేయాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి కదా. అవి తొలగించకుండా ప్రక్షాళన ఏంటి? అసలు మీ పాలసీ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదన్నా పాలసీ ఉందా అభివృద్ధికి సంబంధించి? ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి ఒప్పందాలు కూడా ప్రస్తావించారు. ఆదానితోటి వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్నీ మొత్తం చదివి వినిపించాడు. ఎన్ని రకాల ఒప్పందాలు చేసుకున్నారు, లేదా వంగి దండాలు పెట్టుకునే ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు ఆయన ప్రెస్ మీట్లో. ఏది ఆదానికి వంగి దండాలు పెడుతున్నారు ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో. అలాగే కేటీఆర్ గారు ఆదానితోటి కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి ఫోటోల్ని దాదాపు 5-6 ఫోటోలు రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆదానితోటి అంత రాసుకొని పూసుకొని తిరిగి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అదే ఆదాని స్కిల్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తే అదేదో ప్రైవేట్గా జేబులు వేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. నేను ప్రైవేట్గా జేబులు వేసుకోలేదు, మీలాగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి విరాళాలు సేకరిస్తున్నాము. విరాళాలు సేకరిస్తున్న క్రమంలో ఆయన 100 కోట్లు ప్రకటించారు కానీ ఇంతవరకు ₹1 రాలేదు. అసలు ఇంతవరకు దాని అకౌంట్లోకి ఎవ్వరు విరాళాలు ప్రకటించడం ఎవ్వరు కూడా ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా నడుస్తుంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆదానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ముడుపులకు సంబంధించి ఈ వివాదంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు. మీరు నిజం ఉంటే మీరు మాట్లాడండి, నిజం లేని కానీ మీరు మాట్లాడి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం చేస్తారు? ఆ 100 కోట్లు కూడా మాకు వద్దు అని చెప్పాము, అసలు మాకు ట్రాన్స్ఫర్ చేయొద్దు, మీరు మా అకౌంట్లో వద్దు అని చెప్పాము. ఇంత నికార్సైనటువంటి ప్రభుత్వం, నిక్కచ్చిగా వెళ్తున్నటువంటి ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? సో మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా మేము మా పందాలో మేము వెళ్తుంటాం. మీరేదో చేస్తే మేము ఆగిపోయే రకం కాదు. మా అభివృద్ధి ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ క్లారిటీ ఉన్నాయి. కాబట్టి పిచ్చి వేషాలు మానుకో కేటీఆర్ అని చెప్పి ఆయన ఒక చొరక వేశారు. చొరక వేసి జైల్లోకి పోవడానికి రంగం సిద్ధమైంది. జైల్లోకి వెళ్తావు, నువ్వు ఎంత తొందరపడు, మాకు అన్ని కేసులు ఉన్నాయి, జైల్లోకి ఖచ్చితంగా పంపిస్తావు. ఆ జైల్లో పంపించినంత మాత్రాన సీఎం అవుతావు అని సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మానుకో. అది వర్కౌట్ కాదు నీకు. అది వర్కౌట్ అయితే కవిత అవుతుంది తప్పితే నువ్వు కావు. కాబట్టి నీది కలేనది కాదు, జైలుకు మాత్రం ఖాయం నువ్వు అని చెప్పి ఒక హేతువాద చేశాడు ఢిల్లీ నుంచి ఆయన. అంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఆదాని రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు, ఆ 100 కోట్లు ఏదో జేబులో తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఫోకస్ చేశారు. గతంలో చేసుకున్నట్టు ఒప్పందాలు అనేక ఉన్నాయి కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడేమో కల్లగుంటలో పర్సనల్ జేబులో వేసుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణ. కానీ ఇప్పుడు నేను పర్సనల్గా కాదు ఆ విరాళం తీసుకుంది, స్కిల్ యూనివర్సిటీ కోసం వాళ్ళు ప్రకటించారు, ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు, నేనేదో జేబులో వేసుకున్నట్టు ప్రచారం చేస్తున్నది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది ఒక రాజకీయ నాయకుడికి నిరాధారమైన ఆరోపణలు చేయటం అని చెప్పి కేటీఆర్ గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నాడు ఢిల్లీకి ఏదో చేసుకున్న మీడియాలో. సో అరెస్ట్ అనేది ఖాయమని చెప్పి మరోసారి నిర్ధారించారు. కాకపోతే సెంటిమెంట్ వర్కౌట్ కాదు, నువ్వు సీఎం కాలేవు అని చెప్పి హితబోధ చేశారు కేటీఆర్ గారికి. సో రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, కానీ ఊరికే దుమ్మెత్తిపోయడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు, రాష్ట్రానికి కాదు, రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏ విధంగా వ్యవహరించారనేది అందరికీ తెలుసు. మారుమూల గ్రామాలకు వెళ్ళి ఏ ఒక్కరిని అడిగినా కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రభుత్వం నడిపింది తప్పితే అది తెలంగాణ ప్రభుత్వం కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రభుత్వం. పిడికడు వెలమలు మొత్తం కబ్జా చేశారు తెలంగాణ అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఆ పిడికడు వెలముల కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని అంటారు రేవంత్ రెడ్డి గారు. సో దీంట్లో నిజాలు ఏంటనేది ఉద్యమకారులకు తెలుసు, తెలంగాణ సమాజం తెలుసు. అందుకే 23 ఎన్నికల్లో కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పరిమితం చేశారు.
ఇంకా కూడా వాళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తే వాళ్ళే రేపు ఎన్నికల్లో మళ్ళీ నష్టపోయే ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.